గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈ రోజు మన వీడియోలో నేను లెగ్ వర్కౌట్ గురించి చెప్తున్నాను. దీనివల్ల యూజ్ ఏంటంటే మన థై పార్ట్లోని బ్యాక్ వేస్ట్ పార్ట్లోని ఫ్యాట్ని నెమ్మదిగా రెడ్యూస్ చేయడమే కాకుండా మన యొక్క మజిల్స్కి స్ట్రెంత్ని ఇంప్రూవ్ చేస్తుంది. చాలామందికి మొత్తం అప్పర్ బాడీ మొత్తం సన్నగా ఉండి బ్యాక్ నుంచి లెగ్స్ వరకు చాలా లావుగా ఉంటుంది. సో వాళ్ళు రెగ్యులర్గా చేసుకుంటే ఆటోమేటిక్గా దీన్ని బర్న్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వాల్ సపోర్ట్ తీసుకోవాలి. వాల్ సపోర్ట్ అంటే లేదు వాల్ సపోర్ట్ లేకుండా కూడా నేను చేసుకోగలుగుతున్నట్టే చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. చూడండి, ఇప్పుడు మనం ఈచ్ లెగ్ 20 రిపిటేషన్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మన యొక్క లెగ్ని హిప్ లెవెల్ నుంచి డౌన్వర్డ్ చేయాలి. బట్ మన యొక్క హీల్ కానీ టో కానీ ఫ్లోర్కి టచ్ చేయకూడదు, ఎయిర్లోనే ఉండాలి. మినిమం ఒక 1 ఇంచ్ డిఫరెంట్, 1 ఇంచ్ మాత్రమే మనము గ్యాప్ తీసుకోవాలి ఫ్లోర్కి మన లెగ్కి. చూడండి, ఈ పొజిషన్ నుంచి వెళ్ళి 1 2 3 4 5 6 7 8 9 10 ఇలా అయిపోయిన తర్వాత ఈ లెగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ లెగ్ని మనము చేసుకోవాలి. ఎస్, చూడండి, నెక్స్ట్ లెగ్ సేమ్ పొజిషన్ 1 కరెక్ట్గా హిప్ లెవెల్ వచ్చేలాగా చేసుకోండి. లెగ్ని 2 3 4 5 6 7 8 9 10 ఇలా చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మన యొక్క సార్టోరియస్ మజిల్ అనేది ఎక్కువగా పెయిన్ వస్తూ ఉంటుంది. ఎందుకంటే జాయింట్ మన హిప్ పార్ట్ నుంచి వెళ్ళి థై పార్ట్